దేవుని ప్రశస్తమైన నామమునకు మహిమ కలుగును గాక. వీక్షిస్తున్న మీ అందరికి కూడా మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. ఈరోజు మన దేవుని వాగ్దానం 2వ దినవృత్తాంతముల గ్రంథము 19వ అధ్యాయం 3వ వచనం. దేవుని యొద్ద విచారణ చేయుటకు నీవు మనస్సు నిలుపుకున్నావు. ప్రియమైన దేవుని బిడ్డలారా, యెహోషాపాతు క్షేమంగా యెరూషలేముకు తిరిగి వచ్చినప్పుడు ప్రవక్త అయినటువంటి యెహూ అతనికి ఎదురుపడి, నీవు దేవుని శత్రువులను ప్రేమించి దేవునికి ఎంతో కోపం పుట్టించావు, అయినప్పటికీ నీవు ఉన్నతమైన స్థలములలో నుండి విగ్రహములను తొలగించి నీ మనస్సును స్థిరపరుచుకొని ప్రభు దగ్గర మొరపెట్టావు కనుక దేవుడు నిన్ను కనికరించాడు అని అతనికి తెలియజేస్తున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, అతడు క్షేమస్థితికి రావడానికి ప్రధానమైనటువంటి కారణం ఒకటే. అతడు ఒకప్పుడు దేవునికి శత్రువులైనటువంటి వారితో కలిసి జీవించిన దాన్ని తెలుసుకొని తన మనసును ఎప్పుడైతే కట్టుకున్నాడో దేవుడు అతన్ని దీవించాడు. ప్రియమైన వారలారా, ఈరోజు ప్రభు మనకు నేర్పిస్తున్న పాఠం అదే. మనము పాపులమై ఉండగానే దేవుడు మనల్ని ప్రేమించాడు. మనం పరిశుద్ధులమని ప్రేమించలేదు. కనుక మన దైనందిక జీవితంలో మనకు ఎదురవుతున్న తప్పిదములను బట్టి చాలాసార్లు దేవుడు మనల్ని దూరపరిచినప్పుడు, మనతో మాట్లాడకుండా మౌనంగా ఉన్నప్పుడు, తన ముఖాన్ని చాటు చేసుకున్నప్పుడు, మన ప్రార్థనలకు సమాధానం రానప్పుడు చాలాసార్లు మనం విసిగిపోతూ ఉంటాం. చూడండి, యెహోషాపాతు రాజు మరలా క్షేమస్థితికి రావడానికి తన ఉన్నతమైన స్థలముల నుండి దుర్గములను పడగొట్టాడు. ఈ రోజున కూడా మన జీవితంలో దేవుడు మరలా మన పక్షంగా ఒక నెమ్మదిని, సమాధానాన్ని, ఐక్యతను, ఆశీర్వాదాన్ని, ప్రేమను ప్రభు దయచేయాలంటే మనలో ఉన్న చెడును మనం తొలగించుకోవాలి. ఎప్పుడైతే చెడును తొలగించుకుంటామో దేవుడు మనతో కలిసి ఉంటాడు. అప్పుడు మన జీవితాలు ఆశీర్వాదకరంగా మారతాయి. చూడండి, జక్కే దగ్గర అన్నీ ఉన్నాయి, కానీ ప్రేమ లేదు, సమాధానం లేదు, ఎంతో ఇబ్బందికరమైన జీవితం చేస్తున్నటువంటి వాడు ఎప్పుడైతే క్రీస్తును తన అంగీకరించి తన హృదయంలో చేర్చుకొని తన ఇంటికి ఆహ్వానించాడో తన ఇల్లు వెలుగుతో నింపబడింది, సంతోషంతో నింపబడింది. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, ఒకటే, మనం ఆరాధించే దేవుడు ఆయన నమ్మకస్తుడు. ఆయన తప్పు చేసేవాడు కాదు. మన జీవితంలో ఏది చేసినా మన మేలు కోరి చేసే దేవుడు. కనుక తొలగించుకునే విషయాల్లో మనం అశ్రద్ధ చేస్తున్నామేమో. ఒక్కసారి వాటి విషయంలో మన మనసును దృఢపరచుకోగలిగితే మన జీవితాలు ఆశీర్వాదకరంగా మార్చబడతాయి, దీవెనకరంగా మార్చబడతాయి, అన్ని విధాలుగా మనం యోగ్యకరంగా ఉంటాం. కనుక ప్రియమైన బిడ్డలారా, ఈ ఉదయకాలం ఒక్కసారి మనసును నిమ్మలపరుచుకొని మనల్ని మనమే పరిశోధించుకోగలిగితే మన జీవితం దీవెనకరంగా ఉంటుంది. అలాంటి కృప ప్రభు ఈ ఉదయకాలం మనందరికీ అనుగ్రహించి ఆయన రాకడకు సిద్ధపరచును గాక. ఆమేన్.